గతంలో మొన్న జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ మేనిఫెస్టో తోటి ముందుకొచ్చింది. ఆ భారీ మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పడం జరిగింది. మరి ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎప్పటి వరకు నింపుతానంటే జూన్ 2వ తారీఖు వరకు నింపుతామని చెప్పి వాళ్ళు ప్రమాణం చేయడం అనేది వాళ్ళ ఎజెండాలో కూడా చెప్పడం జరిగింది. కానీ మరి ఎందుకు ఆ దిశగా ఈ ప్రయత్నాలు జరగట్లేదు? అంటే నిరుద్యోగులు అంటే మీకు చులకన భావమా? అంటే నిరుద్యోగులందరినీ కూడా ఏరు దాటినాక బోడమల్లన టైపు వదిలేస్తే వాళ్ళ దారిన వాళ్ళే పోతారన్న ఒక రకమైన మీలో అది ఉందేమో అనేది ఈ ప్రభుత్వాలను అడగదలుచుకున్నాం మేము. నిజానికి నిరుద్యోగులు అయాల ఉరకమంటే ఉరికినాం, దూకమంటే దూకినాం, సావమంటే చచ్చినాం. ఆత్మ బలిదానాలు చేసుకుంది ఉస్మానియా విద్యార్థులు, కాకతీయ విద్యార్థులు. అయాల పోరాటాలు చేసింది ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ ప్రాంతంలో ఉన్న యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు. అయాల రబ్బరు బుల్లెట్లకు, బాష్పవాయు గోళాలకు అయాల ఎదురొడ్డి పోరాటం చేసింది మరే నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం ఈ ప్రభుత్వాలకు అలవాటైపోయింది. మరి ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలనంటే ఓటు అనే వజ్రాయుధం మన చేతులుంది. ఇందాక ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు చెప్తూ ఒక మాట చెప్పి కోట్ చేసి, మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లు మన చేతుల్లో ఉండే, మన చేతుల్లో ఉన్న వజ్రాయుధాన్ని కూడా వాడుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. దాదాపుగా 32,000 అన్న చెల్లుబాటు గాంధీ 32,000 ఓట్లు వేయడం రాలే మనకు. అంటే 32,000 ఓట్లు కూడా మనం వినియోగించుకోలేని పరిస్థితిలో ఇవాళ నిరుద్యోగ లోకం ఉన్నప్పుడు వాళ్లకు మన పట్ల భయం అనేది ఉండదు. దయచేసి మనం భయం క్రియేట్ చేయాలి. మన ఉద్యోగాలను మనకు రావాలంటే మన పోరాటాలు గతంలో తెలంగాణ ఉద్యమంలో చేసినాం. అయాల తెలంగాణ ఉద్యమంలో చాలా పెద్ద ఎత్తున కూడా పోరాటాలు చేసినాం. మళ్ళొక్కసారి మన ఉద్యోగాలు మనకు కావాలన్నా నిరుద్యోగ భృతి మరి ఈ ప్రభుత్వం కూడా అట్లనే చేయదలుచుకున్నదా? మరి ఈ ప్రభుత్వం కూడా నిరుద్యోగులతోటి ఇట్లనే తగు పెట్టుకోదలుచుకున్నదా? ఒక్కసారి ఇవాళ ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నిరుద్యోగులతో పెట్టుకున్నవాడు చరిత్రలో ఎప్పుడూ బాగుపడలే. నిరుద్యోగులు తలుచుకుంటే గద్దె దింపడానికైనా, గద్దె మీద కూర్చోబెట్టడానికైనా అది నిరుద్యోగులతోటే సాధ్యమవుతుంది. అది చరిత్ర రుజువు చేసింది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇవాళ నిరుద్యోగుల కోరిక చాలా న్యాయమైన కోరిక. నిరుద్యోగులు ఏమి గొంతమ్మ కోరికలు కోరట్లేదు. నిరుద్యోగులు ఒక న్యాయమైన డిమాండ్ని ఇవాళ మన ముందు పెట్టిర్రు. 2 లక్షల ఉద్యోగాలు ఈరోజు మీరు ఇస్తామని చెప్పబట్టే వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. దయచేసి ఇవాళ మీ ప్రభుత్వాలను ఇప్పటి వరకు అంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాబట్టి రిక్వెస్టింగ్ చేస్తున్నాం. రిక్వెస్టింగ్ చాలా శాంతియుత పద్ధతుల్లో చేస్తున్నారు మిత్రులు కూడా, నిరుద్యోగ మిత్రులు కూడా. అదేవిధంగా శాంతియుత పద్ధతిలో మీ ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. గతంలో ఇలా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కావచ్చు, చాలామంది ఉద్యమాలలో ఉన్నవాళ్ళు, పార్లమెంట్లో కొట్లాడిన వాళ్ళు, అయాల మా తరపున మాట్లాడిన వాళ్ళు, మా ఒంటి మీద దెబ్బలు పడ్డప్పుడు మమ్మల్ని పరామర్శించిన వాళ్ళు. కాబట్టి దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. నిరుద్యోగుల కోరిక గొంతెమ్మ కోరిక కానే కాదు, న్యాయమైన కోరిక, న్యాయబద్ధమైన కోరిక. ఇలా వాళ్ళు అడుగుతున్నది కేవలం 2 లక్షల ఉద్యోగాలు. తెలంగాణ సాధించుకున్న దగ్గర నుంచి కూడా పేరుకే 1,00,000 ఉద్యోగాలు అని చెప్పారు, కానీ ఎక్కడ కూడా నింపిన పాపన పోలే. అప్పటి నుంచి పడవబడి ఉన్నాయి. మేము గతంలో 2013లో జేఎల్ ఎగ్జామ్ జరుగుతున్న ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయించినాం. జరగబోయే ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయించిన కిరణ్ కుమార్ రెడ్డి టైంలో గ్రూప్ 1 ఎగ్జామ్ జరుగుతుంటే పేపర్లు చించేసినాం. పేపర్లు చించేసి ఆ పరీక్ష జరగకోకుండా అడ్డుకున్నాం. మరి ఆ ఉద్యోగాలని ఏమైపోయినాయో మాకైతే అర్థం కావట్లేదు. ఆ ఉద్యోగాలని పెండింగ్ ఉన్నాయి, బ్యాక్లాగ్ పోస్టులు పెండింగ్ ఉన్నాయి, డిఎస్సిలో పెండింగ్ ఉన్నాయి, గ్రూప్ 2లో పెండింగ్ ఉన్నాయి, గ్రూప్ 3లో పెండింగ్ ఉన్నాయి. మరి ఈ ఉద్యోగాలు ఏమైపోయినాయి అనే దానికి ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఈ ప్రభుత్వం కూడా తాత్సారం చేస్తున్నది. దయచేసి మేమందరం కూడా ఇవాళ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా ఉద్యమాలలో ఉండి వచ్చిన వాళ్ళం. మీ మళ్ళీ ఈ ప్రభుత్వంతో కూడా మేము అట్లనే కొట్లాడాలన్నా ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. కొట్లాడితేనే ఉద్యోగాలు ఇస్తారా లేకపోతే ఇయ్యరా? మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ మనం చూసినాం, ఇవాళ ఎలక్షన్లో మీకు భారీ మెజార్టీ ఇచ్చి ఉద్యోగులు చేసపోయి మిమ్మల్ని గద్దె మీద కూర్చోబెట్టిరు. మీకు అసలు సర్వేలలో మీరు గెలుస్తారన్నా కూడా ఎక్కడ కూడా కనపడలే. కానీ ఉద్యోగులు ఒక నివురు కప్పిన నిప్పులాగా ప్రపంచం సృష్టించి ఇవాళ మిమ్మల్ని గద్దె మీద కూర్చోబెట్టారు. ఎందుకంటే ఒక ఆశ, ఈ ప్రభుత్వం అన్నా మాకు ఉద్యోగాలు ఇస్తుందని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున కూడా ఇవాళ గ్రామాన తమ్ముడు ఒక బస్సు యాత్ర చేసిండు. ఎంతోమంది విద్యార్థులని, నిరుద్యోగులను వెంటేసుకొని గ్రామాన తిరిగి బస్సు యాత్రలు చేసిర్రు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు, గ్రామాలలో తిరిగి
ఇలా ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం వస్తుందని చెప్పి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తరపున కొట్లాడిన నిరుద్యోగులు చాలామంది కూడా ఈ పోరాటంలో మళ్ళీ పాల్గొనాల్సిన పరిస్థితి వస్తున్నది. వీళ్ళు అడిగే కోరికలు చాలా న్యాయమైనవి. ఇలా 1:100 గ్రూప్ 1లో 1:100 అనేది చాలా న్యాయమైన కోరిక. మీరే చెప్పిరు మీ ఎజెండాలో మీ మేనిఫెస్టోలో 1:100 ఇస్తామని చెప్పి మీరే చెప్పిర్రు. మీరు చెప్పిన మీరు చెప్పిన ఆ మేనిఫెస్టోలో చెప్పిన అంశాన్ని మేము అడుగుతున్నాం. మాది గొంతమ్మ కోరిక కాదు. ఎందుకనంటే ఇవాళ గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి లాంటి తదితర ఉద్యోగాలకు చాలా మంది మిత్రులు ప్రిపేర్ అవుతున్నారు. నిజంగా నేను ఒక గ్రూప్ 1 అభ్యర్థిగా గతంలో గ్రూప్ 1 రాసిన అభ్యర్థిగా కూడా నేను ఇక్కడ ఒక సూచన చేయదలుచుకున్నా. నిజంగా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు మెయిన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. మెయిన్స్ అనేది మనకు రిటర్న్లో ఉంటుంది కాబట్టి ఇది గ్రూప్ 2 గ్రూప్ 1 కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అన్ని కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్లో ఉంటాయి. ఇలా కానిస్టేబుల్ ఎస్ఐకి గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆబ్జెక్టివ్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. నిజంగా గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ యొక్క రైటింగ్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు. ఎక్కువ ప్రిపరేషన్ అంతా కూడా మెయిన్స్ మీద పెడతారు. మొన్న జరిగిన ఎగ్జామ్ చూసినట్టయితే చాలా కఠినంగా రావడం జరిగింది. ఇలా చాలా మంది అభ్యర్థులు నా పాత మిత్రులు కూడా కొంతమంది ఇలా ఈ గ్రూప్ 1 రాసే వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి కూడా చెప్పడం జరిగింది. ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత జరిగింది. మనలాంటి సీరియస్ అభ్యర్థులు ఇలా కానిస్టేబుల్ ఎస్ఐ గ్రూప్ 2తో పోటీ పడే పరిస్థితి లేదు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ఆబ్జెక్టివ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటారు. ఈ మెయిన్స్ రాసే అభ్యర్థులు వాళ్ళతో పోటీ పడలేరు ఆబ్జెక్టివ్లో నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే వీళ్ళు టాపర్లు ఉంటారు. ఎందుకంటే పూర్తిగా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ అవ్వడం వల్ల. కాబట్టి నిజంగా సీరియస్గా ఉండే అభ్యర్థులకు గ్రూప్ 1 మెయిన్స్లో కాస్త ఇబ్బంది జరిగే అవకాశం కూడా ఉన్నది. మేము ఒకటే చెప్తున్నాం, నిజంగా ఒక పారదర్శకతతోటి నిజంగా ఒక ఉన్నతమైన అధికారులు రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవాల్సిన అధికారులు గ్రూప్ 1 స్థాయిలో ఉండాల్సిన అధికారులు మెయిన్స్లో చాలా పటిష్టంగా తయారై ఉంటారు. అలాంటి వాళ్ళు ఎడ్జ్లో పోయినప్పుడు రేపు ఒక అత్యున్నతమైన అధికారిని కూడా పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. 1:100 అనేది చాలా న్యాయమైన డిమాండు. 1:100 అనేది మీరు మేనిఫెస్టోలో పెట్టిన డిమాండు. దయచేసి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా నిరుద్యోగులందరి తరపున కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు 1:100 ఇచ్చినట్లయితే మీ చిత్తశుద్ధిని సాడుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చినట్టయితే మీ చిత్తశుద్ధిని నెరవేర్చుకునే పరిస్థితి కనపడుతుంది. 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినట్టయితే మీ మీద నమ్మకం కలుగుతుంది. డిఎస్సిలో 25,000 పోస్టులు తక్షణమే మళ్ళీ ఒక్కసారి రీనోటిఫికేషన్ చేసి మళ్ళీ ఆ ఎగ్జామ్ని ఎక్స్టెండ్ చేసినట్టయితే విద్యార్థుల నిరుద్యోగులలో మీకు ఒక రకమైన నమ్మకం కలుగుతుంది. కాబట్టి ఆ దిశగా ఈ ప్రస్తుత ప్రజాప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. శాంతియుత పద్ధతుల్లో రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి ఆలోచన చేయండి. ఎందుకంటే గత ప్రభుత్వానికి ఏదైతే బుద్ధి చెప్పినవో మళ్ళా అదే పరిస్థితి ఈ ప్రజాప్రభుత్వానికి రానిచ్చుకోవద్దని కూడా ఈ విద్యార్థి నిరుద్యోగులందరి తరపున కూడా ఒక ఉస్మానియా విద్యార్థి ఉద్యమకారుడుగా తెలంగాణ ఉద్యమకారుడుగా గతంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో గ్రూప్స్ సివిల్స్ లాంటి ఉద్యోగాలు ప్రిపేర్ అయిన ఒక విద్యార్థి నిరుద్యోగిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రాధాయపడుతున్నాం. దయచేసి ఇది గొంతమ్మ కోరిక కాదు, నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్ అని చెప్పి ఈ విద్యార్థి నిరుద్యోగులందరి తరపున కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా. థ్యాంక్ యూ.